చేపల పులుసులే కాకుండా ఇలాగా ఆకుకూరల పులుసులు కూడా చేయండి. ముందుగా బాండలు పెట్టి దాంట్లో వాటర్ వేసి చిన్నగా తరిగిన తోటకూర వేసి దాంట్లో పచ్చిమిరపకాయలు తగినన్ని వేసుకోండి. కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది. బాగా మగ్గించండి. పక్కన ఒక బాండలు పెట్టి దాంట్లోనే కొంచెం ఆవాలు అలాగే మెంతులు వేసి వేయించుకోండి. కొంచెం ఆయిల్ వేసి ఎండిమిరపకాయలు అలాగే ఇంగువ కూడా వేయించుకోండి. ఈ పులుసు చాలా బాగుంటుందండి. మనం రెగ్యులర్గా చేసే పులుసుల కంటే ఈ పులుసు ఇంకో డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇందులో ఎక్కువగా వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది. ఇలా వెల్లుల్లిపాయలు కూడా వేయించుకోండి. ఇప్పుడు తోటకూర చల్లార్చుకొని ఆ వాటర్ కూడా పడేయకుండా పక్కన పెట్టుకోండి. ఇలా పేస్ట్ చేసేసుకొని ఇప్పుడు నేను నువ్వుల నూనె తీసుకున్నానండి. దాంట్లో కొంచెం పోపు వేసేసుకొని ఈ పోపులో కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది కదా. జీలకర్ర ఆవాలు మెంతులు వేసుకున్నాను. అండ్ ఈ పేస్ట్ కూడా ఇందులో వేసుకొని కొంచెం వేయించి దీంట్లో ముందుగా తోటకూర ఉడికించుకున్న వాటరు అలాగే చింతపండు వేసి వెల్లుల్లిపాయలు వేసి ఉప్పు పసుపు వేసేసుకున్నాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.